ఇప్పుడు జరుగుతున్న చవితి ఉత్సవాలు వెరీ వెరీ స్పెషల్. విఘ్ననాథుడి పుట్టినరోజు వేడుకల్లో స్వామి కార్యం స్వకార్యం రెండూ తీరిపోయే ఛాన్స్ దొరికింది. వీధి వీధిన కొలువు తీరిన గణపతుల్లో కనీసం 25% ఎకో గణపతులు కనిపించడం మానవాళికి ఒక శుభ సూచకం. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులనే పూజించాలన్న ధ్యాస భక్తుల్లో ఈసారి ఎక్కువగా కనిపించడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన గణపతులకు గిరాకీ తగ్గిపోవడానికి TV9 చేసిన ఒక మహా ప్రయత్నం బాగా దోహదపడింది. కాలుష్య నివారణలో మేము సైతం అంటూ భాగ్యనగరం దుర్గం చెరువు ఒడ్డున ఎత్తైన మట్టి విగ్రహాల్ని ఏర్పాటు చేసి ఒక ఆదర్శవంతమైన ముందడుగేసింది TV9. కాలుష్య నియంత్రణ మీద ప్రజల్లో చైతన్యం నింపడం కోసం TV9 తలపెట్టిన ఈ యజ్ఞానికి విఘ్నం కలగకూడదంటూ ప్రముఖులంతా అభిలషించారు. TV9 ఇతర వీళ్ళంతా కూడా ఇంత పెద్ద వినాయకుడిని కూడా మట్టితో చేయొచ్చు, అది మనకు వాతావరణానికి లేకుండా చెరువులకు ఇబ్బంది లేకుండా దీన్ని మళ్ళా మనం వాటిలో కలిపినా కూడా వారి కాలుష్యం కాకుండా చేసేదానికి ఏదైతే మీరు చర్య తీసుకుంటున్నారో ఇది నిజంగా ఒక మొట్టమొదటిసారి కాబట్టి ఇది ఒక వింతగానే ఉంది. కానీ మీ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్ బాగా ఇంకా మెరుగ్గా రాబోయే సంవత్సరం చేయాలి, ఇంకా ఎక్కువ మంది దీనికి అడాప్ట్ కావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనేది నేను భావిస్తున్నాను. TV9 వాళ్ళు కానీ మీడియా కానీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలామంది వెళ్ళున్నప్పుడు ఆ కాన్సెప్ట్ వచ్చేసింది, మట్టి వినాయకులను పెట్టాలనే కాన్సెప్ట్ చాలా వరకు వచ్చేసింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇంకా మట్టి వినాయకులనే ప్రతిష్ఠిస్తాము అన్నంత వరకు మీరు ఇలాగే ప్రచారం చేస్తూ ఉండాలి. అది సమాజానికి మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. ఇక మీద రాష్ట్రంలో కొలువుదురే ప్రతి గణపతి ఇకో గణపతిగా మారేంత వరకు ప్రయత్నం కొనసాగుతుంది. ఇది TV9 చేసుకున్న ప్రతిజ్ఞ. 125 years ఇన్ ఇండస్ట్రీ అంటూ ఊరికే అనలేదు. రాజకీయ చదరంగంలో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీ పన్నాగానికి ఇంకో పొలిటికల్ జీనియస్ బుక్ అయిపోయాడు. సమాజ్వాదీ పార్టీకి మాజీ సుప్రీం, UPA పాలిటిక్స్లో పూల రంగడు అమర్ సింగ్ విచిత్రంగా ఓటుకు నోటు కుంభకోణానికి బలైపోయాడు. అంతేకాదు, ఇప్పటికే పెద్ద తలకాయలతో కిక్కిరిసిపోయిన తిహార్ జైల్లో తిష్టేసుకుని కూర్చున్నాడు అమర్ సింగ్. UPA సర్కార్ని అవిశ్వాసం నుంచి గట్టెక్కించడానికి ఎంపీల్ని కొనుక్కోవడానికి చేసే పనిని మాత్రం భుజాన వేసుకున్నట్లు అమర్ సింగ్ మీద వచ్చిన ఆరోపణ. కానీ ఈ మిడిల్ మ్యాన్ పాత్రను సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకోలేక ఢిల్లీ పోలీసులకు దొరికిపోయిన అమర్ తన కహానీని ఇలా ముగించుకోవడం ఒక పెద్ద విషాదం. బాయ్ ఫ్రెండ్ ములాయం కటీఫ్ కొట్టిన గర్ల్ ఫ్రెండ్ జయప్రదను వెంటేసుకు తిరిగిన అమర్ సింగ్ ప్రస్తుతానికి తిహార్ జైల్లో సేరతీరుతున్నాడు. పాలిటిక్స్ని గ్లామర్ని ఈక్వల్ రేంజ్లో ఎంజాయ్ చేసిన అమర్ భయ్యాను ఇప్పుడు పలకరించే నాదుడు లేడంటే ఇది ఖచ్చితంగా విధి వైపరీత్యమే. కానీ ఓటుకు నోటు స్కెచ్ గీసిన అసలు హీరో అహ్మద్ పటేల్ మాత్రం క్షేమంగా బయటే ఉండిపోవడం ఏంటన్నది ఎవరూ అడగలేని ఒక తిరుగులేని ప్రశ్న. కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ అంటే ఇదిగో ఇలాగే ఉంటాయి. అమెరికా లాంటి బడా బడా కంట్రీలనే గడగడలాడించిన వికీలీక్స్ హీరో జూలియస్ అసాంజే ఇండియన్ ఐరన్ లేడీ మాయావతి దగ్గర మాత్రం కాంగు తినక తప్పలేదు. ముంబైకి చార్టర్డ్ ఫ్లైట్ పంపించి మరీ తనకు కావలసిన చెప్పుల జతను తెప్పించుకుందంటూ మాయావతి తోలుమందం చేష్టల్ని వికీలీక్ కేబుల్స్ ఈ మధ్య ఎండగట్టింది. అయితే మన మాయా మేడం స్టైలే వేరు. అసాంజే పప్పులు నా దగ్గర ఉడకవు పొమ్మన్న మాయ అతగాడికి పిచ్చి పట్టిందంటూ ఎన్కౌంటర్లు మొదలుపెట్టేసింది. తన దగ్గరకు వస్తే ఆగ్రా మెంటల్ ఆసుపత్రిలో చేరుస్తానంటూ గొప్ప ఆఫర్ కూడా ఇచ్చేసింది. రాజకీయ దురుద్దేశంతోనే అసాంజే మీద కేబుళ్లు సంధిస్తున్నారంటూ బేస్లెస్ డైలాగుల్ని కూడా వదిలేసింది ఆమె. విచిత్రంగా మాయావతి సారీ చెప్పాలంటూ అసాంజే నుంచి అంతే స్పీడుగా రివర్స్ అటాక్ మొదలైంది. మాయా చెప్పుల కథను పత్రాల రూపంలో అమెరికాకు పంపిన దౌత్యవేత్తల్ని వదిలిపెట్టి దాన్ని బయటపెట్టిన వికీలీక్స్ మీద పడ్డం కూడా అంత కరెక్ట్ కాదేమో. ఈ వికీ కీచులాట సంగతి పక్కన పెడితే యూపీలో మాయా చేసే ఓవర్ యాక్షన్ మనకైతే కొత్త కాదు. పుట్టినరోజు పండక్కి కరెన్సీ దండలు, బతికున్నప్పుడే సొంత విగ్రహాలకు ప్రతిష్టాపనలు, ఊరూరా ఏనుగు బొమ్మలతో దూసుకుపోవడం ఒక్క మాయాకే చెల్లింది. ఏమీ తెలియని అమాయకుడల్లా అసాంజే ఒక్కడే. దట్ ఈస్ పాలిటిక్స్. హీరోలు అవ్వాలంటే గొప్ప క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం కాదేమో. బలిష్టమైన జబ్బలు, కండలు తిరిగిన ఒళ్ళు, 6 ప్యాక్ ఫిజిక్ ఇవన్నీ ఉంటేనే హీరోలు అవుతారని ఎవరైనా అంటే హైదరాబాద్లో ఇప్పుడు నవ్వుతున్నారు. కారణం జస్ట్ 1 minute. నిన్న మొన్నటి దాకా ఫీల్డ్లో పెత్తనం చెలాయించి
ఇవాళో రేపో ఫేడౌట్ అయ్యే ఒక హీరోకో నిర్మాతకో దర్శకుడికో పుత్రరత్నమై ఉంటే చాలు, మూతి మీద మీసం మొలవకముందే కథానాయక పాత్రలు వచ్చి జేబులో వాలిపోతున్నాయి. స్టూడియోలో బేబీలు జూనియర్లు వెలిగిపోతాయి. ఇప్పటికే దాదాపు అరడజన్ హీరోలనిచ్చిన అక్కినేని కుటుంబం ఇంకో కుర్ర హీరోని ఇండస్ట్రీకి ఇవ్వడానికి సిద్ధమైంది. నాగార్జున తనయుడు సిసింద్రి చిన్నోడు అఖిల్ కోసం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒక కథను రాసుకుని ముహూర్తం షాట్ కోసం రెడీ అయిపోయారు. నాగ్ నుంచి కూడా ఈ సినిమాకు సిగ్నల్ వచ్చేసిందని ఫిలిం నగర్ చౌరస్తా ఖబర్. నందమూరి కుటుంబం కూడా ఈ విషయంలో పోటీకి రెడీ అంటోంది. ఇంకా స్కూలు చదువు కూడా పూర్తి కాని నూనూగు మీసాల కుర్రాడు మోక్షజ్ఞ తన ఫ్యూచర్ మాత్రం సినిమాలేనంటూ కమిట్ అయిపోయాడు. కాకపోతే బాలయ్య వారసుడి ఎంట్రీకి కనీసం 4 ఏళ్లైనా పడుతుంది. అప్పటిదాకా నందమూరి అభిమానులు ఓపిక పట్టి తీరాల్సిందే. హీరోల్లో విఐపి హీరోలు వేరయ్యా అంటే ఇదే. ఏ సర్టిఫికెట్ల సీజన్ను మరీ వేడెక్కిస్తానంటూ ఇంకో బాలీవుడ్ సినిమా రిలీజ్కు సిద్ధమవుతోంది. 80s సౌత్ను ఒక్క ఊపు ఊపేసిన సిల్క్ స్మిత జీవితాన్నే కథగా మలుచుకుని ఏక్తా కపూర్ తీల్చిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ డర్టీ పిక్చర్ ఇప్పుడు ఇండియన్ సెల్యులాయిడ్ మీద తాజా సెన్సేషన్. సినిమా కంటే సినిమా పోస్టర్లే యూత్ని పిచ్చెక్కించి పారేస్తున్నాయి. సౌత్లో సిల్క్ స్మిత రేపిన గుబులు కంటే ఎక్కువ మోతాదులో జీవించింది ఉత్తరాది బొమ్మ విద్యా బాలన్. ఈమె గారి హాఫ్ న్యూడ్ స్టిల్స్తో సినిమాకు ఆశించిన దానికంటే 4 గింతల పబ్లిసిటీ వచ్చేసింది. రిలీజ్కు ముందే 17 కోట్లు వసూలు చేసుకుని మరిన్ని సంచలనాలకు దారితీస్తానంటోంది డర్టీ పిక్చర్. ఇష్కియాలో పర్ఫార్మెన్స్కే 100కి 100 పాళ్లు కొట్టేసిన విద్య డర్టీ పిక్చర్లో ఇంకా చెలరేగిపోతుందన్నది సినీ పండితుల అంచనా. మరి మన యువ గుండెలకు పారా హుషార్ చెప్పి తీరాల్సిందే. किसी को लगती है लॉटरी की तरह, लग गई तो किस्मत खुल जाती है. पब्लिक सामान देखती है, दुकान नहीं. और वैसे भी जब शराफत के कपड़े उतरते हैं सबसे ज्यादा मजा शरीफों को ही आता है. मुझे जो चाहिए उसका मजा सिर्फ रात को ही आता है. క్రికెట్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. నేను కూడా క్రికెట్ ఆడేవాడిని. ఒక స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు, సౌత్ జోన్ వరకు ఆడా. అప్పటి నుంచి కూడా నా క్యాప్టెన్సీలో అజరుద్దీన్ ఆడాడు. అజరుద్దీన్ కాలేజ్ క్యాప్టెన్ లేడు, లేక అండర్-22 లేడు, అండర్-25 లేడు. కానీ ఆయన దృష్టి అంతా కూడా భారతదేశానికి క్రికెట్ ఆడాలి నేను అనేది ఒక దృష్టి ఉండింది. మనకు దృష్టి లేదు. అందుకని నేను రాజకీయాల్లోకి వచ్చినా ఆయన క్రికెట్లోకి పోయాడు. కష్టపడి పని చేస్తేనే ఆ మార్గానికి మీరు చేరగలుగుతారు తప్ప వేరే మార్గం లేదనేది మీరు ఎంత తొందరగా ఈ నిజాన్ని గమనిస్తే, గ్రహిస్తే, పాటిస్తే అంత మంచిది. మేము ఇక్కడ కూర్చుండే వాళ్ళం రికమెండేషన్తోనో, మీకు డబ్బు ఉంది కాబట్టి దాంతోనో, మీకు ఆస్తి ఉంది కాబట్టి దాంతోనో మనం ముందరకు పోలేం. మనకు దురదృష్టం, ఇంతమంది 50-60 వేల మంది ఇక్కడ మీటింగ్ వస్తే ఒక 20 మందో 30 మందో ఏదైతే డిస్టర్బ్ చేయాలని ట్రై చేస్తున్నారో వాళ్ళని వదిలేయండి, వాళ్ళ పాపాన్ని వాళ్ళని వదిలేయండి.